హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పెద్ద బీన్స్ చేయబోతున్నాను. హాయ్, హలో. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. ఐటమ్ కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: బీన్స్, ఆలు, మిర్చి, టమాటా, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. స్టవ్ ఆన్ చేసుకోండి, బాండి పెట్టుకోండి, వేడి అవనిద్దాము. బాండిని వేడైపోయింది. తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. మెంతులు, మినపప్పు, ఆవాలు వేసేసుకుందాం. తర్వాత కొంచెం వేగిపోయాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకుందాం. చూడండి, కలుపుకుందాం ఒకసారి. గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు ఇందులో ఎక్కువనే వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. హాఫ్ స్పూన్ పసుపు, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేస్తున్నాను. ఇందులో పోపులో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా, చాలా బాగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉడకనికి. మీరు కూడా ఇలానే వేసుకోండి. ఉల్లిపాయలు ఉడికితేనే కూర టేస్టీగా ఉంటుంది. ఏ కూర అయినా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఉడకకపోతే కర్రీ బాగుండదు. ఒక 8 ఎల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కలుపుకుందాం బాగా. బాగా కడుక్కున్న బీన్స్ తీసుకున్నాను, వేసేసుకుందాము. బాగా కలిపేసుకుందాం. ఆయిల్లో ఫ్రై అవ్వాలి బీన్స్, అప్పుడే బాగుంటుంది బీన్స్. మేము ఇది చాలా తక్కువగా తింటాము. చిన్న బీన్స్ అయితే తింటాము. మూత పెట్టేసుకుందాము. ఆయిల్లో బాగా మగ్గనిద్దాము. 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. మగ్గిపోయింది. ఆలుగడ్డలు ఒక 3 తీసుకున్నాను నేను, వేసేసుకుందాం. కలుపుకుందాం బాగా. ఆలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. మూత పెట్టేసుకుందాం. ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. ఉడికిపోయింది. బీన్స్ కూడా ఉడికింది, ఆలు కూడా ఉడికింది. చూడండి, ఉడికిపోయింది. చూడు, ఆయిల్లో మీకు తెలుస్తుంది ఆయిల్లో ఉడికిపోయిందని. ఏ కర్రీ అయినా ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. టమాటాలు వేసుకుందాం. 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా వేసేసుకుందాం. కలిపేసుకుందాం బాగా. బాగా కలుపుకున్న తర్వాత మూత వేసేస్తున్నాను. ఉడకనిద్దాం. ఉడికిపోయింది. ఉప్పు, కారం వేసేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేస్తాను. చూడండి, బాగా ఫ్రై అయింది. ఇంకొంచెం ఉడకనిద్దాం. 5 నిమిషాలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. వాటర్ వేసేసుకుంటున్నాను.
ఒక కప్ వేసేసుకోండి వాటర్. ఆయిల్ మగ్గింది కదా, ఎక్కువ వాటర్ పట్టదు. వాటర్ ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుండదు. ఆయిల్లో మగ్గిపోయింది కదా, మూత పెట్టేసుకుంటున్నాను. కొద్దిసేపు అలానే మగ్గనిద్దాం. ఇంకొంచెం మగ్గలేదు అనిపించింది, ఇంకొద్ది వాటర్ వేసాను. ఉడకనిద్దాం. ఉడికిపోయింది. బీన్స్ కర్రీ రెడీ అయింది. చూడండి, వాటర్ ఎంత లేదు. చూడండి, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. మీరు కూడా ఈ విధానం ట్రై చేసి చూడండి. బీన్స్ కర్రీ టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా అయింది. ఆయిల్లో చాలా మగ్గించాం కదా, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.